पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం మిస్టిసిజం గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో మనకు ఒక 4 పాయింట్స్ ప్రధానంగా చెప్తున్నారు. అందులో ఫస్ట్ పాయింట్ మనం లాస్ట్ క్లాస్లో కవర్ చేసుకున్నాం. అదేంటంటే it is felt to be always and everywhere, close at hand, thinly veiled by the shows of sense, ready for receptive mind to shine in its glory, even though the apparent folly and wickedness of man. The poet, the artist, and the lover are seekers after that glory. The haunting beauty that they pursue is the faint reflection of its sun. It is the faint reflection of its sun. అంటే ఈ మనం ఈ ఇన్సైట్ ఆర్ ఇంట్యూషన్ అన్నటువంటిది ఎప్పుడైతే వీటికి సోల్ ఆస్పెక్ట్ అన్నటువంటి డెవలప్ అవుతుందో అప్పుడు హీ డ్రాస్ ఇట్ ఫ్రమ్ ద సోర్స్. ఈ పోయెట్ కానీ వీళ్ళు ఎవరైనా సరే ఏదైనా ఒకటి రచనా కార్యక్రమం ఏదైనా ఒకటి చేసినా వాళ్ళు దానితో వీళ్ళు ఆ టచ్ వీళ్ళు పొందినటువంటి వాళ్ళు కాబట్టి అది వీళ్ళు దాని నుంచి వచ్చినటువంటి రైటింగ్స్ వేరుగా ఉంటాయి. మామూలుగా పర్సనాలిటీ లెవెల్లో ఉండి రాసేటువంటి రైటింగ్స్ వేరుగా ఉంటాయి. ఆ లెవెల్లో ఉండి రాసేటువంటివన్నీ కూడా మనని ఆ లెవెల్కి తీసుకెళ్ళేట్టుగా ఉంటాయి. సో ఆ ఇంట్యూషన్స్ కానీ అవన్నీ కూడా మనకి సోల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళి రాసినటువంటి వాళ్ళవి ఆ విధంగా ఉంటుంటాయి. కనుక ఇక్కడ మనకి ఇట్ ఈస్ ఫెల్ట్ టు బి ఆల్వేస్ ఎవ్రీవేర్ దట్ ఎట్ హ్యాండ్ థిన్లీ వెయిల్డ్ by the shows of sense, ready for the receptive mind. It is very thinly veiled. అంటే ఈ ఎవరైతే ఈ మిస్టిక్ గా ఉన్నటువంటి వాడి సాధన అనేది చేసుకుంటుంటాడో వాడికి సన్నటి పొరలాగా ఉంటుంది అంతే. సో అంటే వాడి యొక్క పర్సనాలిటీకి వాడి యొక్క ప్రజ్ఞాత్మకమునకి చాలా సన్నటి పొర లాంటిది ఉంటుంది అంతే. అంటే చాలా వరకు వాడి రోజులో కొంత భాగం వాడు సోల్ ఆస్పెక్ట్ తోటి డీల్ చేయడంగా ఉంటుంది, కొంత పార్ట్ వాడు పర్సనాలిటీ లెవెల్ తోటి డీల్ చేయడంగా ఉంటుంది. కనుక అది వాడు దీని నుంచి దానికి వెళ్ళినప్పుడల్లా మనం ఆ లెవెల్లో ఉన్నాం, అదంతా కూడా అది బాగుంది కదా, ఎందుకు మళ్ళీ ఇలా ఆలోచిస్తున్నాం అన్నటువంటిది మళ్ళీ వాడు అగైన్ హీ లింక్స్ విత్ హిజ్ సోల్. ఆ రకంగా వాడికి ఆ సన్నటి పొర అన్నటువంటిదిగా ఒకటి అడ్డుగా ఉంది అనేటువంటి తెలియబడటం అనేటువంటి దట్ ఈస్ ది ఫస్ట్ ప్రిన్సిపల్. మిస్టిక్ గా ఉన్నటువంటి దెర్ ఇస్ వెరీ థిన్లీ వెయిల్డ్ ఇది ఉంది ఒకటి మనకేనో సోల్ ఆస్పెక్ట్ కి. అది జాగ్రత్తగా మనం తీసేసుకోగలిగితే సోల్ ఆస్పెక్ట్ గా మనం లైఫ్ లీడ్ చేయొచ్చు అనేటువంటిది తెలియబడటం అనేటువంటిది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ది సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మిస్టిసిజం ఈజ్ ఇట్స్ బిలీఫ్ ఇన్ యూనిటీ and its refusal to admit opposition or division anywhere. Soul aspect ga ఉండేటువంటి వాళ్ళు they always feel to be in unity. అంటే సోల్ ఆస్పెక్ట్ గా అందరితోటి వాడు లింకప్ అవడంగా ఉంటాడు, కానీ నేను ఒక ప్రత్యేకత కలిగినటువంటి వాడిని అన్నటువంటిది ఎక్కడ వీటిలో ఉండదు మీకు.
సో ప్రత్యేకత అనేటువంటిది వీడికి అంటే పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాడికి ప్రత్యేకత అనేటువంటిది ఉంటుంది, కానీ సోల్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటి వాడికి ప్రత్యేకత ఉండదు. బికాస్ ఎవ్రీవన్ ఈజ్ సోల్. సోల్గా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు సోలే, కానీ పర్సనాలిటీ లెవెల్లోకి వచ్చేటికి వీడి యొక్క దేహం ఏంటి, వాడి దేహం ఏంటి, వీడి ఏంటి, వాడిది ఏంటి, ఇవన్నీ లెక్కలు ఇవన్నీ పర్సనాలిటీ లెవెల్కి ఉన్నాయి. సోల్ ఆస్పెక్ట్కి వచ్చేటికి లెక్కలేం లేవు, ఒకటే ఆస్పెక్ట్ వర్తిస్తుంది, అదేంటంటే సోల్. కనుక సోల్గా ఉంటూ ఉన్నప్పుడు నేను వేరు ఎదుటివాడు వేరు అనేటువంటి భావనలు వీడికి కలగకపోకుండా ఉండడం అనేటువంటి దట్ ఈస్ ది సెకండ్ పాయింట్. సో ఆ రకంగా వీడు సాధన చేసుకుంటూ వెళ్తాడు. నాలో సోల్ ఆస్పెక్ట్ చేత నేను ఈ కార్యక్రమం అంతా నేను చేయగలుగుతున్నాం, మనం ఉండగలుగుతున్నాం, ఇవన్నీ వాడికి తెలుస్తుంటాం. ఎదుటి వాడిలో కూడా సోల్ ఆస్పెక్ట్ వీటిని దర్శించుకుంటూ ఉంటుంటాడు. నాకు వాడికి తేడా ఏం లేదు, ఊరినే గుణగణాల్లో తేడా ఉండవచ్చు. నాకు కోపం ఎక్కువగా రావచ్చు, వాడికి కోపం తక్కువగా రావచ్చు. నాకు ఈర్ష్య ఎక్కువగా ఉండొచ్చు, ఎదుటివాడికి ఈర్ష్య లేకుండా ఉంటున్నాడు. ఇవన్నీ కూడా పర్సనాలిటీ లెవెల్కి సంబంధించినటువంటి గుణాలు, కానీ అంతకు మించి ఇంకేం లేదు. అదర్వైజ్ వి బోత్ ఆర్ సోల్స్, టూ సోల్స్ అని అర్థంగా వీడు ఉంటూ ఉంటాడు అన్నమాట. సో సోల్ ఆస్పెక్ట్ లాంగ్వేజ్ అన్నటువంటి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే సోల్గా ఉండి మాట్లాడేటువంటి వాడు అన్నెసరీ విషయాలు మాట్లాడేవాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఇవన్నీ కూడా పర్సనాలిటీ లెవెల్కి సంబంధించినవి. ఈ వాడిని ప్రశ్నించి వాడికి ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. అందునుంచి వీడు అన్నెసరీ టాక్స్ వీడి దగ్గర నుంచి రావు. మీరు ఏదైనా అడిగితే అంతవరకు ఏదో సమాధానం చెప్తాడు. నెక్స్ట్ ఏదైనా సోల్ ఆస్పెక్ట్ లింకప్గా ఏదైనా ఉంటే అది మాట్లాడతాడు, లేదంటే మామూలుగా బాగోగులు అనుకుంటాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీడు, అంతే. ఇంకంతమించి వీడు ఎక్కువ మాట్లాడు. సో సోల్ ఆస్పెక్ట్గా డీల్ చేసేటువంటి వాడి మాటలు కూడా మీకు కొంచెం చదువుకున్న తర్వాత మనం సోల్ ఆస్పెక్ట్ తోటి మాట్లాడేవాడి మాటలు వింటుంటే మనకు తెలిసిపోతుంది, ఈ స్పీకింగ్ ఫ్రమ్ ది సోల్ ఆస్పెక్ట్. ఇప్పుడు తల్లి ఉందనుకోండి, సోల్ ఆస్పెక్ట్ తోటి మాట్లాడుతున్నటువంటి తల్లి కొడుకు గురించి ఎక్కువగా వాడు ఏం కారు కొన్నాడు, ఏది చేస్తున్నాడు, ఇదన్నీ అదేం పట్టించుకోదు. ఏం పట్టించుకుంటుంది, వాడు చక్కగా 2 పూట్ల భోజనం చేస్తున్నాడు, చక్కగా సంతోషంగా ఉంటుంది వాడి కుటుంబం, చాలా దట్స్ ఆల్ రైట్, అంతే. వీలైతే వారానికి ఒకసారి గుడికి వెళ్ళరా నాయన, అందరినీ తీసుకుని ఫ్యామిలీని తీసుకుని చక్కగా గుడికి వెళ్తుండు, ఏదైనా చక్కటి ఏమైనా పెట్టుకో అంటుంటే చెప్తూ నీకేం చెప్పదు, అంతే. సో సోల్ ఆస్పెక్ట్ తో డీల్ చేసేటువంటి వాళ్ళ యొక్క విధానం చాలా భిన్నంగా ఉంటుంది మామూలు వాళ్ళకన్నా. సో దట్ ఈస్ ది సెకండ్ పాయింట్. ఇట్ సేస్ దట్ యూనిటీ, ఇట్ ఆల్వేస్ సెర్చెస్ ఫర్ యూనిటీ. సోల్ ఎప్పుడు కూడా 10 మందితో కలిసి ఉండడానికి, 10 మందితో కలిసి జీవించడానికి, 10 మంది కలిసి తీర్థయాత్రలు చేయడానికి, ఇలాంటివి ఎక్కువగా ఎన్నుకుంటూ ఉంటుంది సోల్. Third point says a third mark of almost all mystical metaphysics is the denial of the reality of time. This is an outcome of the denial of division. So reality of time ni vidiki telustundi. Emannaru deenni denial of division. If all is one, the distinction of past and future must be illusory. అంతా కూడా ఒకటే అని అనుకున్నప్పుడు పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు టైంకి. సో సమయాన్ని వీడు దర్శించడం చాలా వేరుగా ఉంటుంది. లెట్ us లివ్ ఇన్ ది ప్రజెంట్. ఎందుకంటే ఫ్యూచర్ నీ చేతుల్లో లేదు, అంతా కూడా మోసం. ఫ్యూచర్ మన చేతుల్లో ఉంది అనేటువంటిది అంతా కూడా, అంటే సోల్ ఆస్పెక్ట్ గా డీల్ చేసేటువంటి వాడికి తెలిసేటువంటిది ఏంటంటే ఫ్యూచర్ మన చేతుల్లో లేదు, మన చేతుల్లో ఉందన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. దట్ ఈస్ మోసం. అది అందుగురించి ఇల్యూషరీ అన్నారు. పాస్ట్ గురించి ఆలోచించడం కూడా ఇల్యూషరీ. సో పాస్ట్ స్టెప్స్ బట్టి ఫ్యూచర్ స్టెప్స్ వేస్తాం కదండి, కరెక్టే. కానీ ఫ్యూచర్ నీ చేతుల్లో ఉంటే కనుక అప్పుడు నువ్వు చేతుల్లో వేస్తావు. ఈ రోజు ఇలా ఉన్నాను, రేపు ఇలా ఉంటామని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు కూడా మనం ఉండవలసినటువంటి పద్ధతుల్లో మనం ఉంటుంటే పరిస్థితులు అనేటువంటి మన దగ్గరకు వస్తుంటే పోతుంటే వెళ్ళిపోతుంటాయి, అంతే. మనం ఉండవలసినటువంటి పద్ధతిలో ఉండకుండా ఉన్నటువంటి వాడికి దెబ్బలు పడుతుంటాయి, కానీ ఉండవలసినటువంటి పద్ధతిలో ఉన్నటువంటి వాడికి వీడి దగ్గరికి కర్తవ్యముల రూపములుగా వస్తుంటే వెళ్ళిపోతుంటాయి. వాటిలో వీడి కర్తవ్యం ఉంటే అది ఎంచుకుంటాడు, అది ఆ సమయంలో ఆ కర్తవ్యం ఆచరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటాడు. సోల్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి వాడు. దాన్ని స్వధర్మము అన్నారు భగవద్గీతలో. తన ధర్మానుష్ఠానం తను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే మార్గం, కానీ ఫ్యూచర్ దీన్ని బట్టి 5 ఏళ్ల తర్వాత నువ్వు ఏం చేయబోతున్నావు దాని గురించి ఇప్పుడు ప్లాన్ చేద్దామా అన్నటువంటిది, అంటే నెక్స్ట్ డేదే మన చేతుల్లో ఉండదు టైం. కనుక సోల్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి వాడు టైం మన చేతుల్లో లేదు కాబట్టి వాటి గురించి ఆలోచించాడు. అసలు ఎప్పుడు కూడా ప్రజెంట్ గురించి వాడు చక్కగా దాన్ని అనుభవిస్తూ ఆస్వాదించడమే మార్గము అని తెలుసుకున్నటువంటి వాడు సోల్. ఎందుకంటే రేపు ఈ బాడీలో ఉంటామో ఉండమో మనకు తెలియదు కదా. అంటే అది నిజమైన
దాన్ని వినడానికి కానీ దాన్ని చవి చూచడానికి కానీ కొంచెం భయంగా ఉంటుంది మనకి. కానీ ఫ్యాక్ట్ కదా అది. అందు గురించి రేపు ఎల్లుండి గురించి ఎక్కువ ఆలోచించేసేసి ప్రజెంట్ని మనం ఎప్పుడు మిస్ అయిపోకూడదు. మనం ప్రస్తుతం ఎవరికో వచ్చాం, మనం ఏదో యాదగిరి కొట్టి వెళ్ళాం అనుకోండి. వెళ్ళినప్పుడు ఆ దారిలో వాడో వెళ్ళేటప్పుడు ఎవడో మనకు అక్కడ రియల్ ఎస్టేట్ వాడు కలిపి పెడతాడు. ఏమంటే దీని రేట్ ఇప్పుడు ఇది, ఇంకో 5 ఏళ్ల తర్వాత రేట్ ఇది. ఈ భావనతో మనం యాదగిరి గుట్టలో వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం అనుకోండి, మన దుబ్బరలో నరసింహస్వామి ఉండడు. ఈ రేట్లు ఇవే ఉంటుంటాయి. దానివల్ల మన 5 ఏళ్ల తర్వాత మన పరిస్థితి ఏంటో మనకు తెలియదు కదా. ఇప్పుడు ప్రస్తుతం యాదగిరి గుట్టకు వెళ్ళాం, దాన్ని చక్కగా దర్శనం చేసుకోండి. కొనుక్కోండి, లేకపోతే లేదు. బట్ మన మైండ్ వాటి గురించి టూ మచ్ ఎంగేజ్ చేసేస్తుంటాం. దానివల్ల ఏమైపోతాం అంటే మనం ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించడంలో ప్రజెంట్ని ఎక్కువ మిస్ అయిపోతాం. ఫ్యూచర్కి ఏం స్టెప్స్ తీసుకోవాలో ఆ స్టెప్స్ తీసేసుకోవడమే మార్గం, కానీ దాని గురించి టూ మచ్ థింకింగ్ చేసుకుంటూ ప్రజెంట్ని మనం మిస్ అయిపోవడం అనేటువంటిది ఎప్పుడు చేసుకోకూడదు. అది బాగా గుర్తుంచుకోవాలి. The last of the doctrines of mysticism, which we have to consider, is its belief that all evil is mere appearance, an illusion produced by the divisions and oppositions of the analytic intellects. So, evilness అన్నటువంటిది మనం ఏదైతే మనం అనుకుంటున్నామో అదంతా కూడా మన యొక్క భావన తప్పితే ఇంకేం లేదండి అన్నది. చెడు అనేటువంటిది మనం ఏదైతే చెప్పుకుంటున్నామో నిజానికి చెడు అనేటువంటిది చోట్ల ఎక్కడ ఏమీ లేదు. There's nothing that is evilness in this creation. ఈవిల్నెస్ అనేటువంటిది చోట్ల ఏం లేదండి అంటే తెలుసుకునేటువంటి వాడు మిస్టిక్ పర్సన్. అంటే వాడు చెడ్డవాడు, వీడు మంచివాడు, వాడు అనవసరమైనటువంటి వాడు నాకు ఎదురుపడ్డాడు, నాకు దాంతో నా పని అవ్వలేదు, లేదా పలానాది ఎదురొచ్చింది కాబట్టి నాకు పని, ఇలాంటిది ఏది వీడికి ఉండదు. వీడి నాలెడ్జ్ చాలా హయ్యర్గా ఉంది. అందురించి ఇలాంటి భావనలు ఎక్కడ కూడా మిస్టిక్ పర్సన్ ఎంగేజ్ చేసుకోడు. వాడు ఎవడో మంత్రం ఏంటంటే మనం ఇక్కడ పడిపోతా ఉంటా, ఇలాంటివి ఎక్కడ ఎంగేజ్ చేసుకోడు. By the divisions and oppositions of analytic intellect, mysticism does not maintain that such things as cruelty, for example, are good, but it denies that they are real. They belong to that lower world of phantoms from which we are to be liberated by the insight of the vision. అవన్నీ కూడా లో పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాడికి ఇవన్నీ వీడిని బంధం చేస్తుంటారు. నేను ఏదో స్థలం కొందాం అనుకున్నాను, వాడు కూడా నా వెంటబడ్డాడు, దాంతో ఆ స్థలం కొనుక్కోలేకపోయాను, ఇలాంటివన్నీ కూడా పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాడికి పనిచేస్తుంటారు. మిస్టిసిజంలో ఉన్నటువంటి వాడికి నేను ఆ స్థలం కొనుక్కోకూడదు కాబట్టి అది జరిగిందేమో అన్నటువంటి దానిలో ఉంటాడు. వాడిని కూడా ఒక మంచి అది కూడా ఒక మంచిగానే వీడు తీసుకుని వీడు ముందుకు వెళ్ళిపోతుంటాడు. అందుకని వీడి లైఫ్లో కూడా ఈవిల్నెస్ అనేటువంటిది ఎక్కడో కూడా వీడికి కనబడుతుంది. ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడాలనేటువంటి వీడి చెడు, వాడు ఆ పరిస్థితుల్లో వాడు ఎదుటివాడు చెడుగా వాడు ప్రవర్తించినా అది తన మంచి గురించి అక్కడ అలా ప్రవర్తించాడనేటువంటి అంతర్రహస్యం వీడు తెలుసుకుంటాడు. ఎందుకంటే వీడు వెళ్ళవలసినటువంటి మార్గం వేరు. అందునుంచి వాడు అక్కడ వీడు వెళ్తున్నటువంటి మార్గం తిరుపతికైనా వీడు అక్కడ ఇప్పుడు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదేమో. స్వామి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి, కానీ మనం అనుకున్నప్పుడు వెళ్ళడానికి కాదు కదా. అందునుంచి ఇప్పుడు వాడు కూడా అడ్డుపడతాడు. మనకి అడ్డుపడితే చూసారు, నేను తిరుపతి వెళ్దాం అనుకున్నా, ఇంట్లో వాళ్ళు నన్ను వెళ్ళనీయట్లేదు, ఇదంతా బంధం ఉండకూడదని ఇలాంటివి మాట్లాడుకుంటుంటాం ఒకసారి. కానీ నిజంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన అనుగ్రహం లేదు కాబట్టి వీడి రూపంలో ఆయన అడ్డుపడ్డాడు. ఆయన అలా తెలుసుకున్నటువంటి వాడు బాధపడ్డవాడు. కనుక మిస్టిజంగా ఉన్నటువంటి వాడు ఈవిల్నెస్ అనేటువంటిది ఎక్కడా లేదనేటువంటిది వీడు చక్కగా దర్శించుకుంటాడు. సో దీస్ ఆర్ ది 4 points. But the mystical way is a preparation for the way of knowledge, and where the mystic stops in adoration of the vision and in yearnings after the beloved, the seeker after true knowledge takes up the task and carries the work forward. Preparation for the way of knowledge. వీడు ఎప్పుడు మిస్టికల్ వే ఏంటంటే ప్రిపరేషన్ ఫర్ ద వే ఆఫ్ నాలెడ్జ్. చోట్ల వీడి లైఫ్లో ఎప్పుడు కూడా నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవడంలోనే వీడి యొక్క దృష్టి ఉంటుంది, కానీ నాకు ఎంత తెలుసు అనేటువంటి దాని మీద వీడు ఎప్పుడు ఉంటుంది. ఎంత తెలిసినా సరే ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ డే ఫర్ హిమ్. సో ఈ రోజు నేను తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఏదో ఉంది, అది తెలుసుకోవడమే నా యొక్క మార్గం అన్నట్టుగా వీడు లైఫ్ లీడ్ చేస్తుంటాడు. సో దట్ ఈస్ ద నాలెడ్జ్ అక్వైరింగ్ అనేటువంటిదిగా ఎక్కువ ఉంటుంది. అండ్ వేర్ ద మిస్టేక్ స్టాప్స్ ఇన్ అడరేషన్ ఆఫ్ ద విజన్ and in yearnings after the beloved, the seeker after true knowledge takes up the task and carries the work forward. ఎప్పుడు కూడా ఇవి తీసుకుని ముందుకు వెళ్ళడంగా ఉంటాడు. The mystic at the end of his preparation
is simply waiting for an apparition and an event which he is careful not to define too particularly. He is waiting to, with the full consciousness that his own efforts has not carried him as far as it can go, and that it needs to be completed by some touch from without. సో మిస్టిక్గా ఉన్నటువంటి వాడు ఎలా అయితే పంట వీడంతా కూడా దున్నుకొని అంత వీడు రెడీగా ఎలా అయితే పెట్టుకుంటే సకాలంలో వర్షం పడటంకి వీడు ఏర్పాటు అన్నటువంటి చేసుకుని పెట్టుకుంటాడు. అంటే ఆ సమయానికి వచ్చేటికి చక్కగా అంత భూమి అంతా దున్ని పెట్టుకోవడం, దానిలో విత్తనాలు వేసి పెట్టుకోవడం, ఇవో అన్ని రెడీ చేసి పెట్టుకుంటాడు. ఆ టైంలో వర్షం పడేటికి ఆ వర్షం అటువంటిది పడాలి, అంతా వీడి చేతుల్లోనే లేదు. కాబట్టి వీడు ఏర్పాటు అన్నటువంటి చేసుకుంటేనే ఆ వర్షం వల్ల వీడు లాభం పొందుతాడు. ఏర్పాటు లేకపోతే పంట పండదు. కనుక ఏర్పాటు అనేటువంటి చేసి పెట్టుకునేటువంటి వాడు మిస్టిక్ పర్సన్. వీడు ఏర్పాటు చేసి పెట్టుకుంటాడు. తర్వాత టచ్ ఫ్రమ్ వితౌట్ అనేటువంటిది ఒకటి వస్తుంది. సో అది వీడు దాని గురించే వీడు వేచి ఉంటాడు. హిజ్ ఓన్ ఎఫర్ట్స్ హ్యాస్ నౌ క్యారీడ్ హిమ్ యాజ్ ఫార్ యాజ్ ఇట్ కెన్ గో అండ్ దట్ ఇట్ నీడ్స్ టు బి కంప్లీటెడ్ బై సమ్ టచ్ ఫ్రమ్ వితౌట్. This thought confines the whole idea within the realm of sensuous perception, but there is something more. There is direct knowledge. There is an understanding of the laws governing this new realm of being. There is submission to a new procedure and to those steps and passwords which lead to the door and procure its opening. The new procedure, the new dimension of life అన్నటువంటిది దానికి కావాల్సినటువంటి ఏర్పాటుగా వీడు లైఫ్ లీడ్ చేయడం అన్నటువంటిది. ఎప్పుడైతే ఆ డోర్ ఓపెన్ అవుతుందో సోల్ ఆస్పెక్ట్ లో వీడు డోర్ ఓపెన్ అవ్వాలి. దానికి ఏదో ఒకటి ఒక సన్నివేశముగా ఏదో ఒకటి మన ముందుకు వస్తుంది. ఏదో ఒకటి సంథింగ్, ఏదో ఒక అంటే ఏదో ఒక రూపంగా మన ముందుకు వస్తుంది. వచ్చినప్పుడు టక్కని వీడికి సోల్ ఆస్పెక్ట్ లోకి వీడు డోర్ ఓపెన్ అయిపోతుంది. అంటే దానికి వీడు ముందుగా వీడు అంతా రెడీ చేసి పెట్టుకోవడానికి వీడు అంటే దాన్నే సాధన. సాధన చేసుకుని ఉంటే గనక అప్పుడు దైవానుగ్రహము అంటారు దాన్ని. అది వీడికి ఎప్పుడైతే అందుతుందో అప్పుడు వీడు విల్ బి అప్లిఫ్టెడ్. కానీ సాధన అనేటువంటి చేసుకోకపోతే వీడికి పంట పండించుకుందాం ఉన్న దృష్టి ఉన్నా వీడు భూమి దున్ని పెట్టుకోలేదు అనుకోండి, వర్షం పడిపోతుంది. వీడు దున్ని పెట్టుకోలేదు కాబట్టి దానివల్ల ఉపయోగం లేనివాడు అయిపోతాడు. కనుక there is submission to a new procedure and to those steps and passwords which lead to the door and procure its opening. వీడు ఎప్పుడు కూడా సబ్మిషన్ అంటే చేసుకుని వీడు ఈ మార్గంలో కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని వీడు చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకుని వీడు రెడీగా ఉంటే అప్పుడు దానికి కావాల్సినటువంటిది అందుతుంది. అప్పుడు హీల్ బి అప్లిఫ్టెడ్. ప్రొక్యూర్ అండ్ టు దోస్ స్టెప్స్ అండ్ పాస్వర్డ్స్ విచ్ లీడ్ టు ద డోర్ అండ్ ప్రొక్యూర్ ఇట్స్ ఓపెనింగ్. It is here that meditation plays its part and the mind steps in to fulfill its new function of revelation. So దానికి ఈ అప్లిఫ్ట్మెంట్ కి మనం తీసుకెళ్లేటువంటిది ఏమిటంటే మెయిన్ గా మెడిటేషన్. ఈ మెడిటేషన్ అనేటువంటిది మనం చక్కగా చేసుకోవడం చేత మనం ఏమవుతుందంటే మనం చక్కగా దానికి కావాల్సినటువంటి సోల్ ఆస్పెక్ట్ లోకి మనం అప్లిఫ్ట్ అవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా మనం చేసి పెట్టుకున్నాడు. సో ఈ మెడిటేషన్ లో ఉన్నప్పుడే మనకి ఇనిషియేషన్స్ అనేటువంటిది కూడా జరుగుతాయి. సో మెడిటేషన్ చేసుకునేటువంటి వాళ్ళకి చక్కగా ఇనిషియేషన్స్ అంటే లైఫ్ లో వాళ్ళకి జరగడం అనేటువంటిది చాలా అంటే దాని వైపుగా వీడు వెళుతున్నటువంటిది. అంటే ఇనిషియేషన్ వీడు పొందుటకు వీడు సంశుద్ధుడై వీడు ముందుకు నడుస్తున్నాడు అన్నటువంటిదిగా ఉంటుంది మెడిటేషన్ చేసుకుంటున్నటువంటి వాడు. కనుక ఫస్ట్ ఇనిషియేషన్ పొందడానికి వీడు ముందు డిసైపుల్ గా ఉన్నాడు. వీడు ప్రొబేషన్ అన్నారు. ప్రొబేషన్ నుంచి వీడు డిసైపుల్ అవుతాడు. ప్రొబేషన్ నుంచి డిసైపుల్ అవ్వడానికి డిసైపుల్ గా ఉన్నటువంటి వాడు వీడికి ఫస్ట్ ఇనిషియేషన్ అంటుండేది ఇవ్వబడడానికి వీటన్నిటికీ కూడా మెడిటేషన్ అంటుండేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. గురించి మన ప్రొబేషన్ లో చెప్పినటువంటి పాయింట్సే ఇప్పుడు మనకి ఈ మిస్టిజం లో మనకి చక్కగా ఆ పాయింట్స్ మళ్ళీ ఒకసారి చెప్పారు. మనం అంటే ఏంటంటే ప్రొబేషన్ లో ఉన్నటువంటి డిసైపుల్ లోకి ఎంటర్ అవ్వాలి. డిసైపుల్ లోకి ఎంటర్ అయినటువంటి వాడికి అప్పుడు ఫస్ట్ ఇనిషియేషన్ అంటుంటుంది. సో ఇనిషియేషన్ అంటుండేది ఎక్కువగా భౌతికంగా ఉండదు. అది ఎక్కువగా కూడా మనకి ఎందుకంటే ఇనిషియేషన్ ఎక్కడికి జరగాలి, మనకి సోల్ ఆస్పెక్ట్ లోకి ఇనిషియేషన్ జరగాలి. అందులోంచి సోల్ ఆస్పెక్ట్ లోకి ఇనిషియేషన్ జరగడానికి ఫిజికల్ గా మన గురువు మన ముందుకు వచ్చి కూర్చుని ఇప్పుడు కళ్ళు మూసుకో, ఇప్పుడు నువ్వు నేను చెప్పినటువంటి మంత్రం చెప్పు, ఇలాంటిది ఎక్కడ ఉండదు. అది ఉన్న భౌతికంగా మనకి అసలు యాక్చువల్ ఇనిషియేషన్ అనేది మనకి జరిగిపోతుంది. భౌతికంగా మన ముందు మన గురువు చేసేటువంటి దాని యొక్క రెప్లికానే మన ముందు చేసేది.
నిజానికి గురువు అనేవాళ్ళు పరమ గురువులు కదా, వాళ్ళు మనకి చేసేటటువంటిది ఎప్పుడు వేరుగా ఉంటుంది. భౌతికంగా మన ముందుకు వచ్చి మనకి చేసేటువంటిది దాని యొక్క రెప్లికేగా, అంటే వాళ్ళ యొక్క శిష్యులుగా ఉంటున్నటువంటి వాళ్ళు వీడు ఆల్రెడీ ఇనిషియేట్ అవ్వడానికి వీడు రెడీగా ఉన్నట్టు భౌతికంగా చేయొచ్చు. బట్ హయ్యర్ ఇనిషియేషన్ హ్యాపెన్స్ ఆల్రెడీ. సో ఆ ఇనిషియేషన్ అంటుంటుంది మనం పొందుటకు మనం ఈ ప్రిలిమినరీగా మనం ఈ ప్రొక్యూర్ అంటుంది మనం చేసి పెట్టుకుంటే కనుక మన వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు మనప్పుడు. దాన్ని అదంతా కూడా జరిగేది మెడిటేషన్ ద్వారా ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. త్రూ మెడిటేషన్ ద యూనియన్ ఫర్ విచ్ the mystic yawns and which he senses and of which he has belief and fleeting experience which he senses, అది వీడికి తెలియకుండా జరిగేటువంటిది మాత్రం కాదు. ప్రతి సంవత్సరం గురు పూజలకు వెళ్ళడం వేరు, ఈ సంవత్సరం గురు పూజలకు వెళ్ళడం వేరు. అంటే గత 5 ఏళ్ళగా మనం గురు పూజలకు వెళ్తున్నాం అనుకోండి, 4 ఏళ్ల క్రితం మనం లేదా నా ఫస్ట్ 4 years మనం పొందినటువంటిది వేరు, 5th year లో మన గురు పూజల్లో మనం పొందినటువంటి అనుభూతి వేరు, తేడా ఉంటుంది. హీ సెన్సెస్ ఇట్. మనకు తెలియకుండా మనకు అంతా జరిగిపోతే దానివల్ల ఉపయోగం ఏంటి? నేను రాత్రి సినిమాకి తీసుకెళ్ళాను అన్నాడు అనుకోండి తండ్రి పిల్లాడిని, దానివల్ల ఉపయోగం లేదు. అవునా తీసుకెళ్ళావా అని అంటే చూడు, వీడు డైరెక్ట్గా వీడు చూడాలి ఆ సినిమా, అప్పుడు వీడు ఎంజాయ్ చేస్తాడు ఆ పిల్లాడు. అది ఎట్లాగో మనం కూడా సోల్ ఆస్పెక్ట్ లో మనం సెన్సెస్ గా మనం అప్లిఫ్ట్ అవ్వాలి. దీన్ని చక్కగా అది కళ కాదు, నిద్ర కాదు. నిద్రపోయావా అంటే ప్రతి చిన్నడుతాడు, నువ్వు నిద్రపోయావా ఆ టైంలో నేను నిద్రపోలేదని చెప్తున్నాడు చక్కగా. అంటే ఇట్ ఈస్ నాట్ స్లీప్, అది స్లీప్ కాదు, అలానే పూర్తి అవేకం కాదు. ఇదొక వింత, అదొక విచిత్రమైనటువంటి అనుభూతి. అందు గురించి నేను మునుపటి నేను కాదేమో. దట్ ఈస్ ద ఇనిషియేషన్. అంటే ఇనిషియేషన్ అంటే అది మనకు జరిగేటట్టు. అది నిద్ర కాదు, కళ కాదు. నిద్రపోయామంటే నిద్రపోలేదు ఆవిడ, అక్కడ ఒక విచిత్రమైనటువంటి అనుభూతిలో ఆవిడ పెరిగినాడు. సో దాన్ని ఇనిషియేషన్ గా చెప్తారు మనకి. అండ్ విచ్ హీ సెన్సెస్ అండ్ ఆఫ్ విచ్ హీ హాస్ బిలీఫ్ అండ్ ఫ్లీటింగ్ ఎక్స్పీరియన్స్. దాన్ని ఆనర్ అంటే ఫ్లీటింగ్ ఎక్స్పీరియన్స్ becomes definite and is known past all controversy, being recoverable at will. Is known past all controversy. అంటే ఇంతకు ముందు కన్నా ఇది భిన్నం అంటుంటే చెప్తాడు. నిన్నటి కన్నా ఈరోజు ఎస్ డెఫినెట్ గా వేరు, అంతవరకు నేను చెప్పగలను అంటాడు. లేదు ప్రతి సంవత్సరం వస్తున్నా ఉన్నా కదా గురు పూజలకి, ఈసారి అంటే లేదండి ప్రతి సంవత్సరం వస్తున్నా, ఈ సంవత్సరంలో నా ఆ గురు పూజలు కానీ అది కానీ నాకు ఉన్నది, అది నేను పొందింది వేరు సార్ అంతే. మేబీ మీరు ప్రతి సంవత్సరం మీరు పొందవచ్చు, కానీ ఈ సంవత్సరం నేను గురు పూజల్లో పొందినటువంటి అనుభూతి వేరు అంతే. దాట్స్ అది వీడికి స్వతహాగా వీడికి తెలుస్తుంది. అదే పాస్ ఆల్ కాంట్రవర్సీ అన్నారు. బీయింగ్ రికవరబుల్ అట్ విల్. సో ఈ స్థితిలోకి వచ్చిన వాడికి ద సింబల్ వానిషెస్, ఇమాజినరీ ఫేస్, స్పేస్ డిసపియర్స్, మల్టిప్లిసిటీ ఈజ్ రెడ్యూస్డ్, రీజనింగ్ ఈజ్ సైలెంట్, the feeling of extension gathers itself together and then breaks down. Intellectual activity is entirely contracted in its intensity. It ceases without intermediary with the swan certitude of intuition being God. So when we observe the symbol vanishes. ఎవరిని మన ఏ సినిమా హాల్కి వచ్చో అది పోతుంది, ఏ ప్రేయర్ చేద్దాం మనం ఏ గురువుని ఆస్వాదిద్దాం అనుకుంటున్నా అది పోతుంది. కొంచెం సేపటి ప్రేయర్లో కూర్చున్న తర్వాత మనం గురు పూజలకు వచ్చాం, పలానా ఊర్లో గురు పూజలు మాస్టర్ సివివి అని అనుకుని మనం కూర్చున్నాం, ఈ థాట్ కూడా మనకు వెళ్ళిపోతుంది. దాని ఆనర్ నుంచి సింబల్ వానిషెస్, ఇమేజరీ ఫేస్, మాస్టర్ సివి గారి బొమ్మ కూడా కొంచెంసేపటికి జారిపోతుంది మనకి. స్పేస్ డిసపియర్స్, నేను అనేటువంటి ఈ భావన కూడా కొంచెంసేపటికి జారిపోతుంది మనకి. స్పేస్ డిసపియర్స్. మల్టిప్లిసిటీ ఈజ్ రెడ్యూస్. నేను ఇక్కడ 100 మందితోటి లేదా 1000 మందితోటి మనం ప్రేయర్లో కూర్చున్నాం అనేటువంటిది కూడా జారిపోతుంది. నేను అనేటువంటి భావన జారిపోతుంది. తర్వాత ఇంతమందితో ఇక్కడ ప్రేయర్లో కూర్చున్నాం అనేటువంటి భావన కూడా జారిపోతుంది. మల్టిప్లిసిటీ ఈజ్ రెడ్యూస్డ్. రీజనింగ్ ఈజ్ సైలెన్స్. రీజనింగ్ ఏమి ఉండదు ఇంకా. రీజనింగ్ ఈజ్ సైలెన్స్. ద ఫీలింగ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ గ్యాదర్స్ ఇట్ సెల్ఫ్ టుగెదర్. సో అది 5 నిమిషాలుగా అలా విడిపోతుంది. 5 నిమిషాలు అవ్వచ్చు, గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, అలా విడిపోతుంది. శ్రీకృష్ణుడి యొక్క వేణుగానం వింటూ ఉన్నటువంటి వాళ్ళకి ఒళ్ళు తెలియకుండా వాళ్ళు అలా ఉండిపోయారంటే ఎంతసేపు ఉన్నారో ఎవరికి తెలియదు. మళ్ళీ కృష్ణుడు తన వేణుతో ఒక్కొక్కళ్ళు నెత్తి నెలేలా అని టచ్ చేసేటికి వాడు మళ్ళీ కాన్షియస్ లోకి వచ్చినట్టుగా మనకు కథలు చెప్పారు కదా. కనుక అలా సో గ్యాదర్స్ ఇట్ సెల్ఫ్ టుగెదర్ అండ్ దెన్ బ్రేక్స్ డౌన్. ఇంటలెక్చువల్ యాక్టివిటీ గ్యాదర్స్ ఇట్ సెల్ఫ్ టుగెదర్ అండ్ దెన్ బ్రేక్స్ డౌన్. Intellectual activity is entirely concentrated in its intensity. అదంతా కూడా
వీడికి ఆ స్థితిలోకి వీడికి తీసుకెళ్ళిపోయేటట్టుగా ఉంటుంది. ఇంటెలెక్చువల్ యాక్టివిటీ ఎటువైపు వెళ్ళిపోతుంది, ఈజ్ ఎంటైర్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఇట్స్ ఇంటెన్సిటీ. సో బండి స్పీడ్ బాగా వచ్చేస్తుంది. మొదట్లో సివివి అని మొదటిసారి అన్నడికి, దానికన్నా రెండోసారి మూడోసారి అన్నడికి ఇంకా స్పీడ్ ఎక్కిపోతుంది, వాటిలోకి వెళ్ళిపోయింది. ఇట్ సీజెస్ వితౌట్ ఇంటర్మీడియట్ అంటే ఇంకా మధ్యలో ఇంకా స్టెప్స్ ఏమి ఉండవు. అంటే సివివి అంటే మనం జనరల్గా మనం ప్రేయర్ చేసుకుంటాం. ఒకవేళ ఆ ప్రేయర్ కాకపోయినా ఎవరు ఏ మెడిటేషన్ చేసుకున్నా ఆ ఉచ్చారణ అయిపోయేంత వరకు అలా ఉంటుంది, తర్వాత వాడు జారిపోతారు ఇంకా. ఇట్ సీజెస్ వితౌట్ ఇంటర్మీడియరీ విత్ ద సోరెన్ సర్టిట్యూడ్ ఆఫ్ ఇంట్యూషన్. ఆ ఇంట్యూషన్ లెవెల్లో వీడు వెళ్ళిపోతాడు. బీయింగ్ గాడ్ అంటే వీడికి దైవము ఒకటైపోతాయి ఇంకా అంటారు. మళ్ళా వాళ్ళు శాంతి అనేవాడికో ఏదో అనేటికి వీళ్ళు అప్పుడు మెలకు వస్తుంది. అప్పుడు దాకా వీడు ప్రేయర్ చెప్తుండొచ్చు, బట్ హీల్ బి ఇన్ దట్ లెవెల్. అది జరిగిపోతుంది. ద హ్యూమన్ మైండ్ దెన్ ఈజ్ ఎ ఫ్యాకల్టీ ఇన్ క్వెస్ట్ ఆఫ్ ఇట్స్ ఇంట్యూషన్. అప్పుడు అప్పటి నుంచి మళ్ళా ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుందని ఇట్ వెతుకుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రేయర్లో వీడికి కలిగినటువంటి ఆనందం అంత అగైన్ ఇట్ సెట్ చేస్తుంది. ఆ సోల్ ఆస్పెక్ట్ వీడికి మళ్ళీ అది ఎక్కడ దొరుకుతుందని వెతుకుతూ ఉంటుంది. ఫ్యాకల్టీ ఇన్ క్వెస్ట్ ఆఫ్ ఇట్స్ ఇంట్యూషన్, దట్ ఈస్ టు సే అసిమిలేషన్ ఆఫ్ being pure and simple, sovereignly one, without restriction, without distinction of essence and existence of possible and real. To take the mind and bend it to its new task as a revealer of the divine is now the objective of the convinced mystic. To do this with success and with happiness, he will need a clear vision of his goal and a lucid understanding of the results eventually to be demonstrated. సో ఈ రకంగా వీడు ఏర్పాటు చేసుకోవడానికి, వీడు ఈ సక్సెస్ఫుల్ జర్నీ చేసుకోవడానికి వీడికి ఒక క్లియర్ థాట్ అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే ఆ టేస్ట్ వీడికి అందుతుందో, అందిన తర్వాత ఎస్ ఆ టేస్ట్ మనకు కావాలండి అంటాడు. మళ్ళీ ఎప్పుడు సార్ గురు పూజలు అంటాడు, ఎక్కడ సార్ గురు పూజలు అంటాడు. మొదటిసారి ఆ ఊరు వచ్చాడు గురు పూజలకి, వీడికి ఆ అనుభూతి కలిగింది. మళ్ళీ ఎక్కడ సార్ గురు పూజలు అంటే ఫలానా వాళ్ళు అనౌన్స్ చేశారంటే మళ్ళీ వచ్చే నెల ఫలానా ఊర్లో ఉన్నాయి. వీడు అడుగుతాడు పక్కవాడిని, అంటే మనం వెళ్దామా సార్, మనం ఆ ఊరికి టికెట్ ఇప్పుడే మనం వీలైతే బుక్ చేసేసుకుందాం, చాలా బాగుంది సార్ మీ గురు పూజలు అంటాడు. అలా సో హీ ఫైండ్స్ అండ్ హీ సెర్చెస్ ఫర్ దట్ టేస్ట్. అది జరుగుతుంది. To do this with success and with happiness, he will need a clear vision. ఇది సక్సెస్ఫుల్ గా వీడు చక్కగా చేసుకోవడానికి వీడికి ఒక క్లియర్ విజన్ ఉండాలి. లైఫ్ అంటే ఏమిటి, ఆ క్లియర్ విజన్ ఉన్నటువంటి వాడు అటువైపు వెళ్ళగలడు. క్లియర్ విజన్ లేనటువంటి వాడు మళ్ళీ జారిపోతాడు. ఆ ప్రదేశం నుంచి బయట రాగానే ఏమిటి మనం ఇప్పుడు వీటిలో పడిపోతాడు. రేపు సోమవారం మనం ఆఫీస్కి వెళ్ళాలి, ఇట్లాంటి వాటిలో పడిపోతుంది. మళ్ళా క్లియర్ విజన్ ఆఫ్ హిస్ గోల్ అండ్ a lucid understanding of the results eventually to be demonstrated. He will need a keen formulation of the assets with which he approaches his endeavor. Keen formulation and the assets with which, వీడికి చాలా చక్కగా మన దగ్గర ఉన్న పరికరములు ఏమిటి, మన దగ్గర ఉన్న సామాన్లు ఏమిటి, సో వీటిని ఏ విధంగా మనం వినియోగించుకొని మనం ఏర్పరచుకున్నాడంటే తిరుమలకి మనం వెళ్ళగలుగుతాం. వీడు చక్కగా వీడి దృష్టిగా చక్కగా ఉంటుంది. చెప్తే వీడిలాగా ఊరికినే ఎమోషనల్ ప్లాన్ లో వీడు మాట్లాడడం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే అనుభూతి కలిగింది వీడికి, నా దగ్గర ఉన్న పరికరములు ఏమిటి, నా దగ్గర ఉన్న పరికరములు ఈ పంచేంద్రియములు, మనస్సు. సో వీటిని ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వడం చేత మళ్ళీ ఇవి లోపలికి వెళ్ళి మళ్ళీ సోల్ ఆస్పెక్ట్ లోకి వెళ్ళి కూర్చుంటాయి అంటే వీడి చక్కగా అది వీడికి తెలుసుకున్నటువంటి వాడు అవుతాడు. సో నాకు ఇక్కడ ఇలా డిఫెక్ట్స్ ఉన్నాయి. ఈ డిఫెక్ట్స్ ని ఇలా మనం సెట్ చేసుకుని మనం అవన్నీ కూడా మన మనసులోకి కూడా రావాలి. ఈ పంచేంద్రియములన్నీ కూడా మనస్సు వెళ్ళి బుద్ధిలో కూర్చోవాలి, బుద్ధి వెళ్ళి ఆత్మలో కూర్చోవాలి. ఇది వీడికి స్టెప్స్ ఇవన్నీ కూడా చక్కగా తెలిసిపోతాయి. కనుక వాటిని ఎలా మనం చేసుకోవాలి ఏమిటి అనేటువంటిది వీడు చక్కగా తెలుసుకుని వీడు వాటి పరంగా వీడు ఉంటుంటాడు అన్నమాట. అది వీడికి జరుగుతుంది. కీన్ అప్రిసియేషన్ ఆఫ్ హిస్ లాక్స్ అండ్ డిఫెక్ట్స్, చక్కగా వీడికి తెలుస్తుంది. నాలో పలానా ఉండకూడనటువంటి గుణాలు ఉన్నాయి, చక్కగా వాటిని తీసేసుకున్నాం. ప్రతి వాడిలో ఉండకూడని గుణాలు ఉంటాయి, అంత మాత్రం ప్రతివాడు కూడా గతవాన్ని కాదు. అది మనం తెలుసుకున్నాం చాలా. దట్స్ ఆల్రెడీ. ఇప్పటిదాకా ఏమైనా తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు, పెద్దవాళ్ళని ఎదిరించి ఉండవచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఉండవచ్చు. కనుక ఇప్పుడు మనం తెలుసుకున్నా ఇలాంటి పనులు మనం చేయకూడదని చక్కగా ఇప్పటి నుంచి మనం చక్కగా మారిపోదాం. మనలో కోపం వద్దు, మనలో ద్వేషం వద్దు, మనలో రాగం వద్దు. ఇవన్నీ వీడు చక్కగా తెలుసుకుంటాడు. చక్కగా దీని పరంగా నేను ఎలా జీవించాలనేటువంటిది ఏర్పాటు చేసుకుంటాడు. ఆ విధంగా వీడు లైఫ్ ఏర్పాటు చేసుకుని వీడు ముందుకు వెళ్ళిపోవడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది.
A view as balanced as maybe, he will need a keen formulation and assessment. Again, paralleling this, however, there should be also an equally balanced view of the goal and an understanding of the wonder of the realization and the gifts which will be his. Wonder of realization and gifts. సో ఆ రియలైజ్ అవ్వడం అనేటువంటిది అందరూ అవ్వలేరు. ఎంత అనుకున్నా ఏదో 100లో ఒక్కడో ఎవడో రియలైజ్ అవుతాడు. నాలో ఉన్నటువంటి తప్పులు ఇవన్నీ ఉన్నాయి. రియలైజ్ అవ్వడం చాలా గొప్ప విషయం. తప్పులు అందరం చేస్తాం, కానీ రియలైజ్ అయ్యేది ఎవడో ఒక్కడో ఇద్దరు రియలైజ్ అవుతారు. నేను ఇలా తప్పులు చేస్తున్నాను, వీటిని చక్కగా సరిదిద్దుకుందాం అని చేసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అంత ఈజీ కాదు. మనలో ఉన్నటువంటి తప్పుల్ని మనం సరిదిద్దుకోవడం అనేటువంటిది ఈజీ కాదు. కానీ ప్రతి ఒక్కడం కూడా మనలో ఉన్నటువంటి తప్పుని మనం సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోవడం చేత ఏం జరుగుతుందంటే హీ విల్ ఎంజాయ్ ది గిఫ్ట్స్ అండ్ గిఫ్ట్స్ విచ్ విల్ బి హిస్. గిఫ్ట్స్ అంటే ఏంటంటే వీటిలో ఉన్నటువంటి మంచి గుణాలే వీటిలో ఉన్నాయి. ఆ డోర్స్ వీటిలో ఓపెన్ అవ్వడానికి లైఫ్ అంటే ఇది అంటుంటే వీడికి బోధపడుతుంది. ఆనందం అంటే ఇది అంటుంటే వీడికి తెలియపడుతుంది. జీవితం అంటే ఇలా గడపాలి అంటుంటే వీడికి అర్థం. అప్పటిదాకా వీడు అనుకునేటువంటి పర్సనాలిటీ లెవెల్ లైఫ్ అదే రియల్ లైఫ్ అనుకుంటాడు. కానీ దీనిలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పుడు రియల్ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటో వీడికి తెలియస్తున్నాడు. వెన్ హిస్ ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద థింగ్స్ that now engross his attention and his emotions to the more esoteric values and standards. Esoteric values and standards కి విధముగా ఇవి ఉన్నాయంటే వీడు చక్కగా తెలియబడుతుంది. ఆ విధంగా వీడు తెలుసుకుంటాడు విషయాన్ని. We have touched upon the point that meditation is a process whereby mind is reoriented to reality and rightly used can lead a man into another kingdom in nature, into another state of consciousness and being, and into another dimension. The goal of achievement has shifted into higher realms of thought and realization. What are the definite results of this orientation? వీడు రీఓరియంట్ అవుతాడు. అంటే ఆల్రెడీ దాని నుంచి వీడు వచ్చాడు కాబట్టి హీఈస్ రీఓరియంటెడ్ అన్నారు. ఆ సోల్ ఆస్పెక్ట్ నుంచి వీడు పర్సనాలిటీ లెవెల్లోకి దిగాడు కాబట్టి వీడిని రీఓరియంట్ అన్నారు. అంతే ఇట్ ఇట్స్ ఎ న్యూ థింగ్ అని అనలేదు. ఇక్కడ న్యూ కాదు, ఆల్రెడీ ఇట్ ఈస్ ద థింగ్ ఫ్రమ్ విచ్ యూ కేమ్ డౌన్. సో మళ్ళా దానికే వీడు తిరుగుతాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? భారతదేశం నుంచి అమెరికా వెళ్ళాడు. మళ్ళీ భారతదేశం రావాలనేటువంటి భావన వీడికి కలిగింది. అంటే ఇక్కడి నుంచి వెళ్ళాడు కూడా మళ్ళీ ఇటే రావాలని భావన వీడికి ఏర్పడింది. అది వీడికి జరిగింది. వీడికి ఇక్కడ అదర్ కింగ్ అప్పుడు వీడికి దర్శనం అయ్యేటువంటిది వేరుగా ఉంటుంది. అండ్ రైట్లీ యూజ్డ్ కెన్ లీడ్ ఏ మ్యాన్ ఇన్ టు అనదర్ కింగ్డమ్ ఇన్ నేచర్. కెన్ లీడ్ ఏ మ్యాన్ అప్పుడు వీడికి he will enter into another kingdom. అప్పుడు వీడికి భారతదేశం బోధపడడం వేరుగా ఉంటుంది. దేశం నుంచి అబ్బాయి ఇదేం బాగాలేదని నేను అనుకుని వెళ్ళిపోయాడు. అమెరికాలో ఏదో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో జీవించేసాడు, అయిపోయింది. మళ్ళీ వీడికి భారతదేశం యొక్క రుచి, దానిలో ఉన్నటువంటి విలువ ఏదో వీడిని ఏదో అట్రాక్ట్ చేసింది ఇక్కడికి. మళ్ళీ అప్పుడు వీడికి దేశము, వీళ్ళ ఊరు, వీడి జిల్లా ఇవన్నీ వీడికి ఆ రుచి అందడం మళ్ళీ వేరుగా ఉంటుంది. వాడు ఎంజాయ్ చేసేటువంటి టేస్ట్ చాలా మారిపోతుంది. కనుక అంటే అమెరికాలో ఉండేటువంటి లైఫ్ కన్నా ఇక్కడ ఏదో లైఫ్ చాలా బాగుంది అనేటువంటిది వీడికి తెలుస్తుంది. అప్పుడు ఇటువైపు వీడు తిరుగుతాడు. అంటే దానికన్నా ఇది బాగుంది అనేటువంటిది అనిపించాలి. మనకు కూడా సోల్ లైఫ్ మనకు బాగుంది అనేటువంటిది అనిపిస్తే మనం సోల్ లైఫ్ లో మనం ఎక్కువ లీడ్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం. లేదా పర్సనాలిటీ లెవెల్లోనే మనం ఎక్కువ ఉంటుంటాం ఎంత చదువుకున్నాం. నిజంగా మన సోల్ లైఫ్ మనం రియల్ గా మనం ఒకసారైనా రుచి చూసాం అనుకోండి, అసలు రియల్ లైఫ్ అంటే ఆ రోజు అంటే నిజంగా చాలా అసలు ఆ గుడి దర్శనం కానీ లేదా గురు పూజలు కానీ ఏదో సంథింగ్ ఏదో వాడి ఇంట్లో పూజ కానీ ఏదో ఎనీ కండిషన్ ఆఫ్ విచ్ హీ స్పెంట్ ఇన్ విత్ ద సోల్, అది వీడికి అట్రాక్ట్ అయ్యేవాడికి అది జరగాలి నాకు అంటున్నది వీడు ఏర్పాటు చేసుకుంటాడు లైఫ్లో. అప్పుడు హీ విల్ బి రీఓరియంటెడ్ టు ఇట్స్ టేస్ట్. సో అప్పుడు వీడు గడిపేటువంటి దాన్ని ఏమన్నారంటే ఇట్స్ ఎ న్యూ కింగ్డమ్. ఆ రోజే వేరు సార్, అసలు పొద్దున్న నుంచి రాత్రి దాకా ఎలా అయిపోయిందో తెలియదండి అసలు. ఇట్స్ ఎ న్యూ కింగ్డమ్ ఆఫ్ నేచర్. సో ఒక కొత్త లోకం. అంటే మన ఇంట్లో మనం ఉంటుండే ఈ టెన్షన్లు వీటిలో ఉంటాం. అదే ఒకరోజు గురు మీదకి వెళ్ళి వచ్చాక ఆ పొద్దున్న నుంచి రాత్రి దాకా ఆ వాతావరణం అది అలా గడిపాడు. అసలు ఆ రోజు తెలియకుండా ఆ ముందు రోజు ఉండేటువంటి టెన్షన్స్ ఏవి కూడా ఆ రోజు మనకు గుర్తుకు రావు. మళ్ళీ ఇంటి వాళ్ళు ఏంటి ఫోన్ చేస్తే అదే దాని గురించి అనుకుంటాను అంటే మళ్ళీ ఫోన్ పెట్టేస్తాడు, మళ్ళీ ఏదో కార్యక్రమం నడుస్తుంటే దాంట్లో వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ హౌ హీ ఎంజాయ్స్ ది టేస్ట్. అది ఇట్స్ ఎ న్యూ టేస్ట్ ఆఫ్ లైఫ్ అన్న. అంటే వీడు సోల్ ఆస్పెక్ట్ తోటి వీడు లింకప్ అయినటువంటి వాడికి ఆ టేస్ట్ వీడు పొందుతాడు. ఆ కింగ్డమ్ ఆఫ్ లివింగ్ ఈజ్ డిఫరెంట్. సోల్లో ఉండేటువంటి లోకం వేరు,
పర్సనాలిటీ లెవెల్లో ఉండేటువంటి లోపం. భౌతికంగా ఇక్కడే ఉంటున్నా సోల్ ఆస్పెక్ట్ తోటి లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వాడు లైఫ్ వేరుగా ఉంటుంది. పర్సనాలిటీ లెవెల్లో లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వాడు వేరుగా ఉంటుంది. సో వాడు ఆలోచించి చేసుకునేటువంటి నిర్ణయాలు చాలా బాగుంటాయి, వీడు ఆలోచించి చేసుకునేటువంటి నిర్ణయాలు చాలా భిన్నంగా ఉంటాయి. అంటే వీడిది వాడిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంత ఇద్దరు ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నా, ఒకే సీట్ పక్కన పక్కన కూర్చున్నా, సోల్ ఆస్పెక్ట్ తోటి లీడ్ చేస్తున్నటువంటి వాడి లైఫ్ చాలా భిన్నంగా ఉంటుంది. నేను కనుక ఉదాహరణకి వాడు వీడు ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాను అనుకోండి. ఈ పర్సనాలిటీ లెవెల్లో ఉండేటువంటి వాడికి అంతకుముందు చేసినటువంటి పనులు, ఈ ఆఫీస్ పని అయిపోయిన తర్వాత చేయాల్సినటువంటి పనులు ఇవన్నీ వీడు బుర్రలో తిరిగిపోతుంటాయి. దానివల్ల ఆయన్ని ఒక ఫైలో లేదా ఒక డాక్యుమెంటో ఒక ప్రాజెక్టో తయారు చేయడానికి వీడికి 2 రోజులు 5 రోజులు పట్టేటువంటిది సోల్ ఆస్పెక్ట్లో లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వాడికి దాన్ని కరెక్ట్గా వాడికన్నా వాడికి 4 రోజులు పడితే వీడు 1 రోజులో వీడు ఆ పని ఫినిష్ చేసేస్తారు. ఎందుకంటే సోల్ నుంచి వీడికి పర్సనాలిటీ లెవెల్లోకి వీడికి అన్ని డైరెక్షన్స్గా ఉన్నాయి. సో ఎక్కడ కూడా వీడి అంతా ఓరియంట్ అయిపోయి ఉన్నాయి మొత్తం అంతా కూడా. అందుకని వీడు కాన్సన్ట్రేషన్ దెబ్బతినడం కానీ, వీడి దృష్టిలోకి 10 రకాలైనటువంటి విషయాలు రావడం కానీ ఇవన్నీ ఉండవు. ఎప్పుడైతే 10 రకాల విషయాలు మన బుర్రలోకి రావో, మనం చదివే చక్కగా మన బుర్రలోకి అలా వెళ్ళిపోతుంది. దానికి ఏం చేయాలో అది చేసేస్తుంటాడు. అదే చిన్నపిల్లవాడైతే ఈ విషయాన్ని చక్కగా అవగాహన చేసుకుంటాడు, దాన్ని చక్కగా ఆస్వాదించుకుని చక్కగా ఎగ్జామ్ అన్నప్పుడు అది రాసిస్తాడు, అయిపోతుంది. సో గంటల తరబడి చదవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు గంటల తరబడి ఆ ఫైల్ని వెనక్కి ముందుకి తిప్పి రాయాల్సినటువంటి అవసరం ఉండదు. వాడు 2 రోజులు 4 రోజులు చేయాల్సిన పని వాడు 1 రోజులో చేసి అక్కడ టేబుల్కి పెట్టేస్తాడు, అయిపోతుంది. అది సోల్ ఆస్పెక్ట్ తోటి లైఫ్ లీడ్ చేసేటువంటి విధానం అలా ఉంటూ ఉంటుంది. సో దాన్ని ఏమన్నారంటే రీఓరియంటేషన్ అన్నారు. So what are the definite results of this reorientation? It might be stated first of all that meditation is the science which enables us to arrive at a direct experience of God. సో దైవము అది ఏదైతే మనం చెప్తున్నాం దాన్ని తపస్సుగా మనం ఇక్కడ మనం మెడిటేషన్ ఏదైతే మనం చెప్తున్నాం దాన్ని తపస్సుగా చెప్పారు. డైరెక్ట్ గా మనం దైవముతో ఒకటిగా ఉంటాం. దైవం అంటే ఏమిటి ఇక్కడ ఆ విషయం కూడా మనకు చెప్తారు ఒక నిమిషం. That is which we live and move and have our living is no longer the object of aspiration or a symbol to us of a divine possibility. We know God as the eternal cause and the source of all that is, including ourselves. సో మనం ఉండేటువంటిది, మనం జీవించేటువంటిది, ఈ బిల్డింగ్ తర్వాత ఇంకో స్థలం కొందామని ఇవన్నీ దిస్ ఆల్ హ్యాపెన్స్. దాని గురించి మనం ప్రత్యేకంగా దృష్టి అక్కర్లేదు, అది బాగా తెలుసుకోవాలి. మన యొక్క ఇది మనని లీడ్ చేస్తూ ఉంటుంది. మనం దాని గురించి ప్రత్యేకమైనటువంటి దృష్టి అక్కర్లేదు, అది ఆటోమేటిక్గా అది వస్తుంటుంది. బ్యాంకులో ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందనేది ప్రతిరోజు ఎలా అయితే చూసుకోకర్లేదు, అది ఆటోమేటిక్గా మనం డబ్బులు వేసి పెట్టాలంటే ఏమిటి, దానికి ఆటోమేటిక్గా ప్రతి నెల ఎంత ఇంట్రెస్ట్ పడాలో అది అలా పడిపోతుంటుంది. అది ఎలాగో లైఫ్లో పర్సనాలిటీ లెవెల్లో ఏర్పడవలసినటువంటి అన్ని కూడా ఆ టైంకి అలా వస్తుంటాయి మనకి. వాటి గురించి ప్రత్యేకమైనటువంటి దృష్టి అక్కర్లేదు అనేటువంటి విషయం సోల్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి చక్కగా తెలుసుకోవాలి. దీని గురించి ప్రత్యేకమైన దృష్టి అక్కర్లేదు, దానికి ఏం చేయాలో అది చేసుకుని మనం కూర్చుంటే చాలు అంటే తెలుసుకుంటాడు. సో అది తెలుసుకున్నటువంటి వాడు వీడు నెక్స్ట్ వీడు తెలుసుకోగలిగేది ఏంటంటే కనుక వి నో గాడ్ యాజ్ ది ఎటర్నల్ కాజ్. వీటన్నిటికీ ఎవరంటే ఒకనొకడు ఉన్నాడు, వాడు మూలంగా ఉన్నాడు, వాడిని పురుషుడు అన్నాడు. కనుక ఆయన వీటన్నిటికీ కాజ్గా ఉన్నాడు, మనం కూడా ఈ విధంగా ఉండటం ఆయనే కారణం. సో గాడ్ యాజ్ ది ఎటర్నల్ కాజ్ అన్నదాన్ని. అండ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఇంక్లూడింగ్ అవర్ సెల్స్. వి రికగ్నైజ్ ద హోల్. We become one with God by becoming one with our own immortal soul. And when that tremendous event takes place, we find that the consciousness of the individual soul is the consciousness of the whole. So, ఆయన నుంచి వచ్చినటువంటిదే ఈ సోల్ మనలో ఉంటుంది. ఇది వీడు తెలుసుకుంటాడు. తెలుసుకుని ఏమన్నాడు, వి రికగ్నైజ్ ది హోల్. సో సమస్త చోట్ల ఉన్నటువంటి అందరూ కూడా ఆ దైవం యొక్క ప్రతిరూపములే. వీడు చక్కగా దర్శనం భాగవతముగా మనం తెలుసుకునేటువంటి విధానం ఇది. సో ఆ దైవమే ఎన్ని రూపాల్లోనూ ఎన్నిటిగానో పనిచేస్తున్నారు అంటే విషయం ఇది చక్కగా తెలియబడుతుంది. తెలుసుకున్న తర్వాత వి బికమ్ వన్ విత్ గాడ్. సో ఈ నేను ఆ నేనుతో కలిసిపోవడానికి జరుగుతుంది. కలిసిపోయిన తర్వాత అప్పుడు వీడు ఆ నేనుగా ఈ నేను పనిచేయడం అంటే వీడు తెలుసుకుంటాడు. బై బికమింగ్ వన్ విత్ అవర్ ఓన్ ఇమ్మోర్టల్ సోల్. వి బికమ్ వన్ విత్ గాడ్ బై బికమింగ్ వన్ విత్ అవర్ ఓన్ ఇమ్మోర్టల్ సోల్. అంటే మనం వెళ్ళి మనం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇది వెళ్ళి సోల్ తోటి లింకప్ అయితే చాలా, అంతే. ట్రైన్ ఎక్కేసినట్టు వీడు, ట్రైన్ ఎక్కేంత వరకు వీడు ఇండివిజువాలిటీ. ట్రైన్ ఎక్కిన తర్వాత హెల్ప్ వన్ విత్ ఆల్, అంతే. ట్రైన్గా వీడు రిప్రజెంట్ అవుతాడు కానీ వీడు ఇండివిజువల్గా రిప్రజెంట్ అవడు. సో ట్రైన్ ఆ ఊరు చేరిందా లేదా అనేటువంటిదే మనకి ఇన్ఫర్మేషన్ మనకి తెలియబడుతుంది. కానీ నువ్వు ఇండివిజువల్గా నువ్వు ఎక్కడున్నావు అంటే ట్రైన్ ఎక్కడుందో నేను అక్కడే ఉన్నాను, అంతే. నేను భిన్నంగా వేరే చోట ఎక్కడ ఉండను, ట్రైన్తో పాటు నేనుగా ఉంటున్నాను.
సో ఇందరిది యొక్క ఇదంతా కూడా ట్రైన్గా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ ప్రయాణికులందరిది కూడా ఒకే ఒక్క ఇదిగా రిఫ్లెక్ట్ అవుతుంది. అది దాన్ని గాడ్ అన్నారు. సో గాడ్ తోటి మనం ఒకటిగా మనం అయిపోవడమే మనకి చెప్పబడినటువంటి మార్గం. సో అది ఎక్కడ మనం వెతకాలంటే హీఈస్ విత్ ఇన్. సో విత్ హిజ్ ఇమ్మోర్టల్ సోల్, మనలో ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్ తోటి మనం లింకప్ అయిపోవడానికే మనం పెట్టుకునేటువంటి ప్రతిరూపం కూడా. భగవంతుడు చక్కగా వెంకటేశ్వర స్వామి ఆ ఫోటో పెట్టి ఆ వైభవంగా మన అలంకారం ఇదంతా మనం చేసుకోవడం చేత ఏమైపోతాం, మనం ఒకే ఒక ఆబ్జెక్ట్ లో మనం నిలబడడానికి ఇవన్నీ మనకి హెల్ప్ అయిపోతాయి. ఆ అలంకరణ అదంతా ఆ ఆబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ లెస్ లోకి మనం వెళ్ళిపోవడం తేలికైపోతుంది. ఇన్నిటిగా అంటే మనం అనేకంగా మనం ఉంటాం. నేను, నా వాళ్ళు, నా ఊరు, నా కుటుంబం, ఇవన్నీ ఏర్పాటుతో మనం తిరుపతి వచ్చాం. అన్ని భావనలతోటి పలానా ఊరు నుంచి వచ్చాం, పలానా చోటు నుంచి వచ్చాం, నాతో పాటు నా ఫ్యామిలీ, ఇవన్నీ మన ఆలోచనలతో ఎంతమందితో మన చుట్టాలు వీళ్ళందరినీ తీసుకుని తిరుపతి వచ్చాం కదా. ఇన్ని భావనలుగా మనం వచ్చినటువంటి వాడు ఆ వెంకటేశ్వర స్వామి రూపం అలా చూస్తాడు. చూసేటప్పటికి ఆ రూపం వీడిని ఒక్కసారి ఆకట్టేసింది. అప్పుడు ఇవన్నీ వీటిలో చెడిపోతాయి. ఆ రూపంలో నుంచి వీడికి అప్లిఫ్టెడ్. రూపం దేనికంటే ఇవన్నీ మర్చిపోయేటట్టుగా చేసేటువంటిది అనమాట. ఆ రూపం మనం ఏం చేయాలంటే మనం ఏవైతే అనుకుంటున్నా ఇవన్నీ మనం మర్చిపోయేటట్టుగా చేయగలగాల్సినటువంటిది ఒక రూపం అంటే మనకి ఇచ్చేసారు. అందురించి ఆ రూపాన్ని చాలా అందంగా మనం అలంకరించుకుంటాం. ఎంత అందంగా అంటే మనం మర్చిపోయి అంత అందంగా ఉండాలి ఆ రూపం. అది వెంకటేశ్వర స్వామి రూపం. ఆ రూపం ఎప్పుడైతే వీడికి దర్శనం అవుతుందో, వీడు చూస్తాడో వీడు అన్నీ వీడు మర్చిపోతాడు. ఇంకా ఆ రూపంలోకి వెళతాడు. ఆ రూపం నుంచి హీ విల్ బి అప్లిఫ్టెడ్ టు ద సోల్ ఆస్పెక్ట్. అది వీడు జరుగుతుంది. అది by becoming one with our immortal soul, and when that tremendous event takes place, we find that the consciousness of the individual soul is the consciousness of the whole, and that separativeness and division, distinctions, and the concepts of me and thee, of God and a child of God, have faded away in the knowledge and realization of unity. నేను దైవం అని రెండు అంటే వీటిలో చెడిపోతాయి. ఈ రెండు వెళ్ళిపోయి సోల్ ఆస్పెక్ట్ లో వీడు వెళ్ళిపోయి విడిపిస్తాడు. దైవము నేను దైవమును పూజిస్తున్నాను, నేను తిరుమల వచ్చాను, గర్భగుడిలోకి ఎంటర్ అయ్యాను, స్వామి వారు కనబడుతున్నారు, ఇదంతా అన్నటువంటి వాడు వేస్ట్. నేను అనేటువంటి పని చేస్తాను కదా. ఆ రూపం చూసేటప్పుడు ఒక్కసారి ఇవన్నీ పడిపోతుంది. పడిపోయి వీడు ఆ దాని నుంచి వీడు అప్లిఫ్ట్ అయిపోతాడు. అందురించి ఐఎమ్ ద సన్ ఆఫ్ ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటిది కూడా వీడు జారిపోతుంది. అందురించి మాస్టర్ గారు అంటారు విశ్వరూప దర్శనం అనేటువంటిది క్యాలెండర్ వేసినప్పుడు పక్కన ఒక కృష్ణుడు ఒక అర్జునుడు వేస్తే అది కాదు విషయం. విశ్వరూపం అంటే ఆ రూపంలో వీడు ఒకడు అయిపోవడమే మార్గం, కానీ ఆ రూపం నుంచి మళ్ళీ వీడు వేరుగా ఉన్నట్టు వీడు విశ్వరూపం దర్శనం అవునట్టే లెక్క. విశ్వరూపంలో దర్శనం అయ్యేటికి వీడు వాడు ఒకడైపోవాలి. అది చెప్తారు మాస్టర్. డ్యూయలిజం హ్యాస్ బీన్ ప్లేస్ టు యూనిటీ, హ్యాస్ గివెన్ ప్లేస్ టు యూనిటీ. డ్యూయలిజం అంటే దీనికి ఉండదు, ఒకటే ఉంటాడు. విశ్వరూపం అంటే ఆ విశ్వరూపమే ఉండాలి క్యాలెండర్లో. మళ్ళీ కింద ఒక అర్జునుడు ఉంటే అది విశ్వరూపం కాదు. నేను వేరే అనేటువంటి పని చేస్తుంటే అది విశ్వరూపం కిందకి రాదు. అందుకే ఈ డ్యూయలిజం కూడా యూనిటీలోకి వెళ్ళిపోవాలి. దిస్ ఈస్ ద వే ఆఫ్ యూనియన్. అది యూనియన్ అండి, ఆయనతో ఒకటిగా అయిపోవడం. వే ఆఫ్ యూనియన్ అన్నారు. ద ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ హ్యాస్ బీన్ ట్రాన్సెండెడ్ త్రూ అన్ ఆర్డర్డ్ ప్రాసెస్ ఆఫ్ సోల్ అన్ఫోల్డ్మెంట్ అండ్ a conscious atonement has been brought about between the lower or personal self and the higher or divine self. కాన్షియస్ గా జరిగేటువంటిది కానీ అన్కాన్షియస్ గా జరిగేటువంటి విషయం కానే కాదు. దీనికే మనకు ఒక కథ చెప్పేశారు. ఏమన్నారు, రామ మహర్షి గారి దగ్గర ఒక శిష్యుడు వచ్చాడట. వచ్చి స్వామి నాకు మోక్షం ప్రసాదించండి. ఒక క్షణానికి ఒకసారి నేను మాట్లాడిన కూర్చో అన్నట్టు. చివరికి వాడు ఉండబట్టగా ఏంటి చెప్పన్నట్టు. చెప్పంటే నాకు మోక్షం ప్రసాదించండి అంటే మోక్షం అంటే ఏమిట్రా నాయన అని అడిగారు. మోక్షం అంటే ఏం లేదండి ఇవన్నీ చెప్పాడు. వాడికి తెలిసిన డెఫినేషన్ అది చెప్పాడు. అంతేనా సరే ఇట్స్ ఆల్ రైట్, వేరే చిన్న విషయం అది. మంచం తెచ్చుకో అన్నట్టు. మంచం తెచ్చుకున్నాడు. మంచం వేసుకోవాలి, దానికి పరుపు వేసుకో, దాని మీద దుప్పటి పెట్టుకో, దిండు పెట్టుకుని కప్పును పడుకో అన్నట్టు. అదేమిటండి ఇలా చెప్పారంటే మరి నువ్వు అడిగిన మోక్షం అంతే కదా. ఏవి నీకు కనబడకూడదు, ఏవి నీకు తెలియకూడదు, ఏవి నేను బంధించకూడదు, ఇదన్నీ నేను అనుకుంటుంటే నువ్వు అనుకునేది అందులో దొరికిపోతాం, అది నువ్వు కళ్ళు మూసుకుని నిద్రపోతే అదే మోక్షం నీకు అన్నాను. అప్పుడు అలాగా సార్ మీరు చెప్పండి, మోక్షం అంటే ఏంటి? కాన్షియస్ గా మనం అప్లిఫ్ట్ అవ్వడమే మోక్షం, కానీ లేదా దాన్ని ఇక్కడ మనం కాన్షియస్ గా హయ్యర్ సెల్ఫ్ తోటి మనం లింక్ అప్ అవ్వడం మనకి చెప్పినట్టు. లేదా ఇవన్నీ లేకుండా అంటే అలా కాదండి. అది అందులో సో ఈ లోవర్ సెల్ఫ్ వెళ్ళి హయ్యర్ సెల్ఫ్ తోటి లింక్ అప్ అవ్వడం అనేటువంటిది కాన్షియస్ గా జరిగేటువంటిది. దిస్ రియాలిటీ హ్యాస్ టు బి ఫస్ట్ రియలైజ్డ్ అండ్ దెన్ ట్రాన్సెండెడ్ బిఫోర్ ద రియల్ సెల్ఫ్ బికమ్స్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద మ్యాన్. This reality has to be first realized
ఈ డ్యూయాలిటీ ఫస్ట్ మనం సినిమాల్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు లేదా గర్భగుడిలోకి వెళ్ళక ముందు మనం వెళుతున్నాం, మనం వచ్చాం, ఇవన్నీ మనకు గుర్తుంటాయి, అక్కడ దాకా ఉంటాయి. అందులోంచి మళ్ళీ బయటకు వచ్చాక గుర్తుంటాయి. ఆ కాసేపు మనం ఆయన ఒకటైపోయాం. అది మనకి జరిగేది. Has to be first realized and then transcended before the real self becomes in the consciousness of the man the supreme self. ట్రాన్సెండ్ అయిపోతాడు, దాంట్లో వీడు అప్లిఫ్ట్ అయిపోతాడు. అప్పుడు వీటి ద్వారా ఉండేటువంటి ద సుప్రీం సెల్ఫ్. ఇట్ హ్యాస్ బీన్ సెడ్ దట్ ద టూ పార్ట్స్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ హ్యాడ్ ఫర్ లాంగ్ ఏజెస్ నథింగ్ ఇన్ కామన్. దీస్ టూ పార్ట్స్ ఆర్ ద స్పిరిచువల్ సోల్ అండ్ ద ఫార్మ్ నేచర్. ఈ రెండు టూ పార్ట్స్ చెప్పారు. హ్యాస్ హ్యావ్ ఫర్ లాంగ్ ఏజెస్ నథింగ్ ఇన్ కామన్. వీటి రెండిట్లో అంటే అది వేరు ఇది వేరు. ఈ నేను మునుపటి నేను కాదు, అంతే. అది వేరు ఇది వేరు, ఒకటే మాట. నిన్నటి దాకా వీడు వేరు, ఈ రోజు వీడు వేరు, అంతే. అది వీడికి తెలుసుకోవాలి. స్పిరిచువల్ సోల్ అండ్ ది సోల్ నేచర్ అండ్ ది ఫార్మ్ నేచర్, బట్ దే ఆర్ జాయింట్ ఎటర్నల్లీ బై ద మైండ్ ప్రిన్సిపల్ ఇన్ అన్ ఏన్షియంట్. అది సో ఈ రెండు మనకి మైండ్ ప్రిన్సిపల్ చేత ఈ రెండు కూడా జాయిన్ అవుతున్నాయి. సో అందువల్ల ఇది వేరు అది వేరు, ఇది వీడు తెలుసుకుని వీడు వాటితోటి వీడు లింకప్ అయిపోవడానికి చెప్పబడినటువంటి మార్గం ఇదంతా కూడా. ఈ విషయం గురించి మనం ఇంకాస్త వివరంగా మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.